శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయేత్. గురుర్బ్రహ్మా గురుర్విష్ణుః గురుర్దేవో మహేశ్వరః గురుః సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీగురవే నమః. వ్యాసాయ విష్ణురూపాయ వ్యాసరూపాయ విష్ణవే నమో వై బ్రహ్మనిధయే వాసిష్ఠాయ నమో నమః. కూజంతం రామ రామేతి మధురం మధురాక్షరం ఆరుహ్య కవితాశాఖాం వందే వాల్మీకికోకిలం. శ్రుతిస్మృతిపురాణానాం ఆలయం కరుణాలయం నమామి భగవత్పాదశంకరం లోకశంకరం. వాగర్ధావివ సంపృక్తౌ వాగర్ధప్రతిపత్తయే జగతః పితరౌ వందే పార్వతీపరమేశ్వరౌ. సూక్తిం సమగ్రయతున స్వయమేవ లక్ష్మీః శ్రీరంగరాజమహిషీ మధురైః కటాక్షైః. వైదగ్ధ్యవర్ణగుణగుంభనగౌరవైర్యాం కండూలకర్ణకుహరాः కవయోధయంతి. హైమోద్భపుండ్రమజహన్మకుటం సునాసం మందస్మితం మకరకుండలచారుగండం బింబాధరం బహుళదీర్ఘకృపాకటాక్షం. శ్రీవేంకటేశముఖమాత్మని సన్నిధత్తాం. విమలపటి కమలకుటి పుస్తకరుద్రాక్షసస్తహస్తపుటి కామాక్షి పక్ష్మలాక్షి కలిత విపంచి విభాసి వైరించి. మనోజవం మరుతతుల్యవేగం జితేంద్రియం బుద్ధిమతాం వరిష్టం వాతాత్మజం వనరయూధముఖ్యం శ్రీరామదూతం శిరసా నమామి. ఆపదామపహర్తారం దాతారం సర్వసంపదాం లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యహం. సింధూరారుణవిగ్రహాం త్రినయనాం మాణిక్యమౌళిస్ఫురత్తారానాయకశేఖరాం స్మితముఖీం ఆపీనవక్షోరుహాం పాణిభ్యాం అళిపూర్ణరత్నచషకం రక్తోత్పలం బిభ్రతీం సౌమ్యాం రత్నఘటస్థరక్తచరణాం ధ్యాయేత్పరాదంబికాం. హరి ఓం. పరమేశ్వర స్వరూపైన సభకి నమస్కారం. అంత ఆనుకూల్యత ఆవిడ ఎంతటి మహాపతివ్రతో శంకర భగవత్పాదులు అత్యద్భుతంగా చెప్పారు సౌందర్యలహరు. ఒకానొక శ్లోకంలో ఆయన అన్నారు, రణీజిత్వా దైత్యానపహృత శిరస్త్రైః కవచిభిః నివృత్యై చండాంశస్త్రిపురహర నిర్మాల్య విముఖైః. ఆ తల్లి పరమేశ్వరుడు ఎప్పుడు భోజనం చేస్తాడో అందుకని ముందు గబగబగబా వండేసి ఆయనకి భోజనం పెట్టి ఆయన భోజనం చేసేశారని ఏమిటి గుర్తు? ఆయన భోజనం చేసేసిన తరువాత మిగిలిన విస్తర అక్కడుంది. ఇప్పుడు ఆవిడ తాంబూలం తింటోంది. అంటే ఆయన తిన్న తర్వాత తాను తిని ఇప్పుడు తాంబూలం వేసుకుంది. తాంబూలం ఎందుకు వేసుకోవడం అంటే అది సువాసిని లక్షణం. సువాసిని తప్పకుండా తాంబూలం వేసుకోవాలి. అందుకే దేవీ నవరాత్రుల్లో కాకినాడలో మేము కుంకుమార్చనలు చేయిస్తే చక్కటి తాంబూలం ఇస్తాం. ఇచ్చి పీటల నుంచి లేవకుండా తాంబూల చర్వణం చేసి ఎర్రటి నోటితో అమ్మవారి దర్శనం చేసి వెళ్ళమని చెప్తాం. ఎందుకంటే సువాసిని లక్షణాల్లో అత్యంత గొప్పది తాంబూలమే. మధ్యాహ్నం భర్తగారు పొద్దున్న పూజ చేసి తాంబూలం పెట్టి పెడతాడు. దాన్ని ఎవరు వేసుకోవాలంటే భర్తగారు మహానైవేద్యం పెట్టి భోజనం చేశాక భార్య ఆ తాంబూలం వేసుకుంటుంది. తాంబూల చర్వణం చేసి నోరు ఎర్రగా ఉన్నది అంటే అది సువాసిని లక్షణము. ఆవిడ ఎప్పుడూ తాంబూలం వేసుకోదు, ఆయన కర్మ. అంతకన్నా ఇక నీ చెప్ప. సువాసిని అంటే తాంబూల చర్వణం చేయమని శంకర భగవత్పాదులంతటి వారు దాన్ని నిర్ధారించారు. అమ్మవారి తాంబూల చర్వణం చేస్తున్న నోరు చూస్తే అసలు ఎంత దాని వలన ప్రయోజనం కలుగుతుంది నేను చెప్పలేను అన్నారు శంకరాచార్యులు వారు. చెప్పలేను అనకుండా శ్లోకాన్ని పూర్తి చేశారు. ఇప్పుడు మళ్ళీ సౌందర్యలహరి అంతా చెప్పక్కర్లేదు, ఆ మాట చెప్తే చాలు. కాబట్టి ఒకానొక నాడు ఆ తాంబూలపు పిడచ తీసి కంచి కామకోటి దేవాలయంలో కూర్చుని జపం చేసుకుంటున్నటువంటి ఒక మూగవాడు కూర్చునున్నాడు. అమ్మవారి అనుగ్రహం కోసం అని చెప్పి విశేషమైన జపం చేస్తున్నటువంటి బ్రాహ్మణుడు ఇంకొకడు, ఇద్దరూ కూర్చునున్నారు. గుడి తలుపులు వేసేశారు. ఏదో జపం చేసుకుంటున్నారు, ఇద్దరని వదిలేశారు. అమ్మవారి కాలి అందెలు గల్లు గల్లు అంటుండగా కామాక్షి ఇద్దరి ముందుకి వచ్చింది. ఎవరు తన దర్శనాన్ని అపేక్షించి జపం చేస్తున్నాడో ఆయన భుజం మీద తింది. కళ్ళు తెరిచి చూశాడు, ఎదురుగుండా పరదేవత. ఆవిడ తాంబూల చర్వణం చేస్తున్న తాంబూలపు పిడచ తీసి నోరు తెరు అంది. ఆయన అన్నాడు, చీ ఆడదాని తాంబూలం ఎంగిలి అన్నాడు.
ఆవిడ నవ్వింది. పక్కన ఒక మూగ ఆయన ఉన్నాడు, ఆయన నోరు తెరిచాడు. ఆవిడ వెంటనే ఆ తాంబూలపు పిడచ ఆయన నోట్లో పెట్టింది. ఆయన పుట్టుమూగి, ఆయనకి మాటలు రావు. ఆయన వెంటనే లేచి నిలబడి అమ్మ పాదముల వంక చూసి ఊపిరి తీసుకోకుండా 100 శ్లోకములు చెప్పారు, పాదారవింద శతకము. అమ్మవారు ఎంతో సంతోషంతో ఇలా చూసింది, కడగంటి చూపు చూసింది. ఆ కడగంటి చూపు మీద 100 శ్లోకాలు చెప్పారు, కటాక్ష శతకం. అమ్మ ఓ చిరునవ్వు నవ్వింది. ఆ చిరునవ్వు మీద 100 శ్లోకాలు చెప్పారు, మందస్మిత శతకము. వెంటనే ఆవిడ గొప్పతనాన్ని 100 శ్లోకాలు చెప్పారు, ఆర్యాశతకము. ఆవిడని స్తోత్రం చేస్తూ 100 శ్లోకాలు చెప్పారు, స్తుతి శతకము. 500 శ్లోకాలు కలిపి మూక పంచశతి. 500 శ్లోకాలు అయిపోయిన తర్వాత ఆయన ఆగారు. అమ్మవారంది, ఇంత గొప్పగా చెప్పావు, ఏం కావాలంది. నా మాట తీసేయన్నారు. ఏమి ఎందుకన్నారు? నాకు మాట లేదు పుట్టుక నుంచి. నేనంటూ మాట్లాడింది 500 శ్లోకాలలో నీ స్తుతి. మాట ఉంచితే ఇంకో పనికి మాలిన మాట ఏదైనా మాట్లాడతాను, అందుకని వద్దు, నాకు మాట తీసేయమని. మాట తీసేసింది అమ్మవారు. తీసేస్తే వారు కంచికామకోటి పీఠాధిపత్యం వహించారు. మా గోదావరి తీరంలోనే సిద్ధి పొందారు. ఏమీ అందులో దోషం లేదు. మా గోదావరి అన్నంలో వేదం ఓ మాట చెప్పింది, ఏదైనా ఒక పరమ పవిత్రమైన నదీ స్నానానికి వెళ్ళేటప్పుడు నీ శరీరం నిలబడడానికి కారణమైన నీ పక్కనే ఉన్న నదిలో స్నానం చేసి ఆవిడ అనుమతి తీసుకుని వెళ్ళమని చెప్పింది. అందుకే నేను కాశీపట్టణంలో గంగా స్నానానికి వచ్చేటప్పుడు గోదావరిలో స్నానం చేసి అనుమతి తీసుకుని కాశీ వచ్చాను. వేదం అలా చెప్పింది. నేను తిన్న అన్నం, నా శరీరంలో శక్తి, నేను ఇవాళ 4 మాటలు చెప్పగలుగుతున్నానంటే ఆ ధారణ, అవన్నీ నాకు తల్లి గోదావరి పెట్టిన భిక్ష. ఆవిడ అనుమతి తీసుకోకుండా ఆవిడ పనికి మాలింది అన్నట్టు వదిలి నేను గంగ దగ్గరికి ఎలా వస్తాను? గంగ కూడా అంగీకరించదు. కాబట్టి గోదావరిలో స్నానం చేసి గంగకి వెళ్ళాలి. ఎవరైనా అంతే, నేనే కాదు. మీరెక్కడున్నారో అక్కడ దగ్గర నదిలో స్నానం చెయ్యకుండా తీర్థయాత్ర చేసి వేరొక చోట స్నానం చేయకూడదు. వేదం దాన్ని అంగీకరించలేదు, అలా చెయ్యకూడదని చెప్పింది. కాబట్టి అందుచేత అమ్మవారు అంతటి వైభవం ఉన్న తల్లి కాబట్టి ఆవిడ తపస్సు చేస్తోంది. మళ్ళీ వెనక్కి వస్తుండండి మీరు. ఇది పగలని, ఇది రేయని, ఇది చలి, ఇది ఎండ వాన, ఇది అని సతితామనమున తలుపక సతీ అన్న మాటకు అర్థం, ఇప్పుడు ఆవిడ కన్యగా ఉండొచ్చు, కానీ తత్వత ఆమె ప్రకృతి, ఆయన పురుషుడు, వాళ్ళిద్దరూ వేరుపడి ఉండేవాళ్ళు కారు, ఉన్నట్టుగా ఉన్నారు. ఇందువల్ల దక్షుడు చేసిన తప్పు వల్ల ఇప్పుడు కలవాలి. కానీ అంత మాత్రం చేత ఇతపూర్వం కలవని వాళ్ళు కారు, ఎప్పుడూ కలిసి ఉన్నవాళ్ళు. పాలని పాల తెలుపుని ఎలా వేరు చెయ్యలేమో, పువ్వుని పువ్వు యొక్క సౌరభాన్ని ఎలా వేరు చెయ్యలేమో, మధుర పదార్థము దాని తీపి ఎలా వేరు చెయ్యలేమో, చంద్రుడు చంద్రుని యొక్క శోభ ఎలా వేరు చెయ్యలేమో, పార్వతీ పరమేశ్వరులను అలా వేరు చెయ్యలేమో. అందుకే శక్త్యా లోభయితుం నాహం ఐశ్వర్యేణ ధనేన వా అనంజే రాఘవేణాహం భాస్కరేణ ప్రభాయధ అంటుంది సీతమ్మ సుందరకాండలో. ఓరి పిచ్చాడా, నన్ను ఎత్తుకొచ్చానంట ఏమిటి? నీ తరమే రాముడి నుంచి నన్ను దూరం చేయడం. అసలు పేర్లల్లో కూడా రామ రమ కలిసి ఉన్నవాళ్ళం మేము. రామ రమ, రామా రామ అన్న చపలాక్షుల పేరు, రామ అన్న పరబ్రహ్మము పేరు, రామాయణ చపలాక్షుల పేరు అంటారు త్యాగరాజస్వామి. వాళ్ళు ఎప్పుడు పేరులో కూడా కలిసి ఉండేటటువంటి వారు. అటువంటి వాళ్ళని ఎలా వేరు చేస్తారు? ఒక్కనాటికి వేరు చేసేటటువంటి సమస్య లేదు. అందుకే ఆమె సతి. సతిత మనమున వగవక పదపడి కాలంబు సలిపే పరమతపంబున్. కొంతకాలము తపస్సు చేసింది. ఎంతకాలము ఆవిడికే తెలియదు. బయట లెక్క పెట్టేవాడు ఎవరు? ఆవిడికి. నాకు ఓ స్నేహితుడు ఉండేవాడు, వాడికి ఓ విచిత్రమైన లక్షణం ఉండేది. వాడు శుభ్రంగా 3 రోజులు తినవలసిన అన్నం తిని వాడి పొలానికి వెళ్ళి మామిడి చెట్టు కింద పడుకునేవాడు, నులక మంచం వేసుకుని. 2 పాలికాపుల్ని పెట్టుకునేవాడు, ఎవరూ లేపకుండా. వాడు లేచిపోయిన తర్వాత అడిగేవాడు, ఇవాళ ఏ వారం రా అని. ఆదివారం పడుకుంటే ఏ బుధవారం లేచేవాడు. వాడికి ఆ శక్తి ఉండేది. మరి వాడు ఏమిటో అలా పడుకునేవాడు. వాడికి అలా తినగలడు, అలా పడుకోగలడు. పరమేశ్వరుడు వాడికి అలా అనుగ్రహించాడు. వాడికి కాలం ఏం తెలుసు? ఎలా తెలుస్తుంది? వాడికి తెలియదు. లేచి ఏ వారం బట్టో వాడు చెప్పాలి, తిథిని బట్టో. పదపడి కాలంబు సలిపే పరమతపంబున్. ఎంతకాలం తపస్సు చేసింది చెప్పడం కుదరదు. కాబట్టి ఇప్పుడు ఏమవుతుంది? ఆవిడ శరీరం, ఆవిడ తపశ్శక్తి ఎంత పెరిగిందో, ఆవిడ పరమేశ్వరుడి గురించి ఎంత తపించిందో, ఆవిడ శరీరము అంత శిథిలమైపోతుంది. దీనికి లొంగాడు పరమేశ్వరుడు.
పరమేశ్వరుడు లొంగేది దేనికి అంటే కేవలము భక్తికి మాత్రమే వశుడు అవుతాడు తప్ప అసలు పరమేశ్వరుడికి నేను ఇది చేశాను అనడానికి మీరేం చేయగలరు? మనం ఇది చేశాము అని చెప్పడానికి మనం ఏదీ చెయ్యలేము ఈశ్వరుడికి. ఎందుకో తెలుసా అండి? శంకర భగవత్పాదులు శివానందలహరి చేస్తూ అంటారు, కరస్థే హేమాద్రియౌ గిరిశ నికటస్థే ధనపతౌ. కరస్థే హేమాద్రియౌ గిరిశ నికటస్థే ధనపతౌ శిరస్థే శీతాంశౌ చరణయుగళస్థే అఖిల శుభౌ గృహస్థే స్వర్భూజామరసురభిచింతామణిగణే తమర్థం దాస్యేహం భవతు భవదర్థం మమ మనః. శివుడికి ఇవ్వడానికి ఆయనకు ఓ చేతిలో బంగారు కొండ ఉంది, మేరువుని విల్లుగా పట్టుకుంటాడు కాబట్టి మీరేం బంగారం ఇవ్వలేరు. బంగారం అంటే రాత్రి వేళ గబుక్కుని ఏదైనా డబ్బులు కావాల్సి వస్తే మరి వెళ్ళి అమ్మి డబ్బు తెచ్చుకోవడానికి అవకాశం ఉండదు కదా. నా దగ్గర రూపాయలున్నా ఇస్తానంటారేమో. నవనిధులకు అధిపతి అయిన కుబేరుడు ఎప్పుడు పక్కన నిలబడి ఉంటాడు. ఇంకేమి ఇస్తాం మనం? ఫోన్లేవయా నీకు నేనేమైనా శుభాలు జరిగేటట్టు చూస్తానంటామా? ఆ శుభాలన్నీ ఆయన కాళ్ళ దగ్గర పడి ఉంటాయి. ఎవరింట్లోనన్నా శుభం జరగాలి అని ఆయన అనుకుంటే ఆయన కాలు కదిపితే మంగళతోరణమై పట్టుకుంటుంది గడపని. శుభాలన్నీ ఆయన కాళ్ళ దగ్గర ఉన్నాయి. ఆయన ఇంట్లో సురభి చింతామణిగణే కామధేనువులు కల్పవృక్షాలు ఆయన ఇంట్లో ఉంటాయి. అసలు పెద్ద చింతామణి అమ్మవారు ఆయన దగ్గరే ఉంది. చింతామణి పాణిగ్రాహి ఆయన. ఇంకా మనం ఏమిస్తాం? శంకరాచార్యుల వారు అన్నారు, నాది నాది నేను నేను అనిపించే మనసుందే అది మాత్రం నీది నీది అంటే అలా నాది నాది అంటోంది. అదొక్కటి ఉండిపోయింది, దాన్ని ఇచ్చేస్తున్నాను అన్నారు. ధన్యత పొందుతామని. కాబట్టి పరమేశ్వరుడికి మనం ఇవ్వగలిగినదన్నది లేదు. ఏదిచ్చినా ఆయనది ఆయనకి ఇవ్వడం అంతే. రమణ మహర్షి ఓ మాట చెప్తుండేవారు. ఎవరో ఒక ఆయన ఇళ్ళు వచ్చి లక్ష బిల్వార్చన చేశానండి వాళ్ళన్నారు. నీ మోహన్ నోరు మొయ్యి అన్నారు. అదేమంటే అలా అన్నారు, లక్ష బిల్వార్చన చేశానంటే అన్నారు. లక్ష బిల్వార్చన చేయడం ఏమిట్రా నువ్వు? బిల్వాలు నువ్వు సృష్టించావా పట్టుకెళ్ళి శివుడికి ఇచ్చావా అని ఆయన ఓ చిన్న కథ చెప్పారు. వెనకటికి ఒక ఆయనకి గయ్యాళి పెళ్ళ ఉండేది. ఓసారి పూజకి ఏది అడిగాడో అదే ఇస్తుంది. రెండో మాట అడిగితే దెబ్బలాడుతున్నాడు. ఆయన ఏదో పాపం సెలిబిడి అడిగాడు, ఇచ్చింది. ఆయనకి బుద్ధి పుట్టింది. శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం, తెల్లగా ఉంటాడుగా. చలివిడితో వినాయకుడిని చేస్తే అందుకని చలివిడితో వినాయకుడిని చేసి పూజ చేసేసాడు. తీరా నైవేద్యం పెట్టవలసి వచ్చేటప్పటికి చలివిడంతా వినాయకుడిని చేశాడు. మళ్ళీ అడిగితే బెల్లం దెబ్బలాడుతుంది. అందుకని ఆయన ఏం చేశాడంటే ఇప్పుడు మళ్ళీ అడగడం ఎందుకని వినాయకుడి బొజ్జగిల్లి చలివిడి అక్కడ పెట్టి ఆయనకి నైవేద్యం పెట్టాడు. వినాయకుడి బొజ్జగిల్లి వినాయకుడికే నైవేద్యం పెట్టిన చలివిడి ఎటువంటిదో ఈశ్వరుడికి నువ్వు ఇచ్చిన ఏదైనా అటువంటిది. నువ్వు ఇవ్వడానికని వేరే లేదు కాబట్టి సమస్తం ఆయనది. సమస్తం ఆయనదైనప్పుడు ఆయన లొంగేది దేనికి అంటే కేవలం భక్తికి. అందుకే మార్గావర్తిత పాదుకా పశుపతే రంగస్య కూర్చాయతే గండూషాంబు నిషేచనం పురరిపోర్ దివ్యాభిషేకాయతే కించిత్ భక్షితమంశేషకబలం నవ్యోపహారాయతే భక్తి కిం న కరోత్యహో వనచరో భక్త్యావతంసాయకే అంటారు శంకరులు శివానందలహరి చేస్తూ. తిన్నడికి ఏం తెలుసు? ఏమీ తెలియదు. శివలింగాన్ని తుడవడానికి ఒక కూర్చ బ్రష్ కావాలి, కాలికి వేసుకున్న చెప్పుతో తుడిచాడు. ఆయనకి అంతే తెలుసు. ఆయన భక్తికి శివుడు అంగీకరించాడు. సగం కాలినటువంటి మాంసాన్ని నోట్లో నవిలి రుచిగా ఉంది అని ఎంగిలి చేసిన మాంసం నైవేద్యం పెట్టాడు, తిన్నాడు. ఆయన భక్తికి లొంగిపోయాడు. నోట పుక్కిట పట్టిన నీరు తెచ్చి ఉమిశాడు, అభిషేకం కింద స్వీకరించాడు. శంకర మీరు భక్తికి ఎంత లొంగిపోయారు? ఇది చెప్తే నేను ఒకటి చెప్పకుండా నా జీవితంలో ఎప్పుడూ ఉండలేదు. దుర్జటి కాళహస్తీశ్వర శతకం చేస్తూ ఓ మాట అన్నాడు. ఈ తిన్నడి కథ విని పొంగిపోయి, నీకున్మాంసము వంచయేవి కరువా నీ చేత లేడుండగా జోకైనట్టి కుఠారముండ అనల జ్యోతుండ నీరుండగా పాకం బొప్ప ఘటించి చేతి పునుకన్ భక్షింపక బోయిచే చేకొంటెంగిలి మాంసమిట్లు తగునా శ్రీకాళహస్తీశ్వర. శివ మీరు ధవళవభుషమిందోర్మండలే సన్నివిష్టం భుజగబలయహారం భస్మదిగ్ధాంగమీశం మృగయ పరశు పాణిం చారు చంద్రార్థమౌళిం కదా. మీకు ఓ చేతిలో జింకుంటుంది, ఓ చేతిలో పరశువు గొడ్డలుంటుంది, మూడో కన్ను అగ్నిహోత్రం ఉంటుంది, పైన గంగ ఉంటుంది, చేతిలో బ్రహ్మ కపాలం ఉంటుంది. అంత మీకు మాంసం తినాలనిపిస్తే వంటింట్లో కూడా వెళ్ళక్కర్లేదు. ఈ గొడ్డలి పట్టుకుని ఈ జింకను దెబ్బ కొట్టి ఇలా మాంసం ముక్క తీసి బ్రహ్మకపాలంలో పడేసుకుని పైనున్న గంగమ్మ కాస్త పోసుకుని మూడో నేత్రం అగ్నిహోత్రం మీద ఉడకేసుకుని అక్కడే నోట్లో పడేసుకోవచ్చు. వంటింట్లో కూడా వెళ్ళక్కర్లా. ఇది మానేసి బోయేవాడు పెట్టిన ఎంగిలి మాంసం తిన్నావా? కరువా నీకు
అంటే కరువా అని కాదు, భక్తికింత వశుడవా అని అడగడం. కాబట్టి పరమేశ్వరుడు భక్తికి అంతగా లొంగిపోయేవాడు తప్ప, ఆయన భక్తికి లొంగుతాడు తప్ప ఈశ్వరా నాకు అది ఉంది, ఈశ్వరా నాకు ఇది ఉంది అంటే ఆయన ఇవ్వనిది నీకే ఉంది. నీకున్నది ఏదైనా ఉంటే ఆయన ప్రసాదం ఒక్కటే ఉంది. అందుకే ఆ తత్వం తెలుసున్నవాడు ఏది మాట్లాడినా గంభీరంగా ఉంటుంది. భార్య చనిపోతే ఒక ఆయన ఏమని ఏడిచాడంటే, ఈశ్వరా ఇక నుంచి నేను యజ్ఞయాగాది క్రతువులను చేసి పుణ్యం సంపాదించే నా అధికారాన్ని తీసేశావా అని ఏడిచాడు. ఎందుచేత అంటే భార్య వెళ్ళిపోయిందనుకోండి, ఇక ఎడంభుజం మీద ఉత్తరీయం వేసుకోకూడదు. ఎడంభుజం మీద ఉత్తరీయం వేసుకునే అధికారం పోతే తన కడుపున పుట్టిన కూతుర్ని కూడా కన్యాదానం చేయకూడదు. నేను ఆమె ఉంది, ఈయన ఎన్నైనా చేయొచ్చు. జాకెట్ బట్ట ఒకటి బొడ్డులో పెట్టుకుని ఆవిడ కాశీ రాకపోయినా ఈయన సత్యనారాయణ వ్రతం చేసుకోవచ్చు. ఆవిడ అసలు లేదు, లోకాన్ని విడిచిపెట్టింది. ఆయన ఎంత భక్తి తత్పరుడైనా ఇక ఆయనకి అధికారం లేదు. ఇక జీవితంలో పోయింది. ఏం పోయింది? పుణ్యం సంపాదించుకునే అధికారం పోయింది. కాబట్టి ఈశ్వర నువ్వు ఇచ్చినదే నువ్వు తీసేశావా అని ఏడిచాడు. కాబట్టి ఏదైనా ఈశ్వరుడు ఇచ్చిందని గ్రహించిన వాడెవడో వాడు భక్తుడు. ఆ భక్తికి ఆయన లొంగిపోతాడు. అందుకే తల్లి చేసిన తపస్సుకి వశుడయ్యాడు. ఇప్పుడు ఆమె బాహ్య సౌందర్యాన్ని చూసి ఇంత అందగత్య కాబట్టి పెళ్లి చేసుకుందామని రాలేదు. ఇంతటి భక్తి తత్పరత కలిగింది. అయితే మీరు నన్ను ఇక్కడ ఓ మాట అడగచ్చు, ఏమంటే ఈ విషయం శివుడికి తెలియదా ఆవిడకి ఆయన అంతే అంత భక్తిని అని? కాదు, ఇది లోకమునకు ప్రకటనం చెయ్యాలి. తన తత్వం ఏమిటో ఆవిడ తత్వం ఏమిటో లోకానికి తెలియాలి. అందుకని దీన్ని ఆయన ఒక సాధనంగా తీసుకున్నాడు. ఇప్పుడు తల్లి దగ్గరికి రావాలి, వచ్చి మాట్లాడాలి. మీకు పార్వతీ కళ్యాణానికి మిగతా కళ్యాణాలకి ఉన్న పెద్ద తేడా ఏమిటంటే, తన పెళ్లి తానే చెడగొట్టుకోవడానికి ప్రయత్నం చేసిన ఏకైక పెళ్లి కొడుకు దేశంలో పరమశివుడు ఒకడే. ఎందుకంటే మంచి సంబంధం దొరికిందంటే ఎవడైనా ఎగిరికి అంతేసి తాళి కడతాడు. చాలా గొప్ప సంబంధం, తన యందు అంత అనువర్తించేటటువంటి భార్య అని తెలిసిండే ఆమె అంత తపస్సు చేస్తోందని తెలిసి తన పెళ్లి తాను చెడగొట్టుకునే ప్రయత్నం చేశాడు ఆయన. అంటే ఆమె అంతఃశుద్ధిని పరీక్షించడానికి అన్ని ప్రశ్నలు వేశాడు ఆవిడ దగ్గరికి. అందుకని ఇంతకుముందు నిన్నటి రోజున మీతో నేను మనవి చేశాను, ఆయన సోది చెప్పేటటువంటి ఆడదానిగా ఎరుకల సానిగా వెళ్ళాడు. ఇవాళ బ్రహ్మచారి వేషం కట్టాడు. అసలు గోధుమ పిండి అంటూ ఉంటే పూరీ చేసుకోవచ్చు, చపాతీ చేసుకోవచ్చు, పుణుకు చేసుకోవచ్చు, ఏదైనా చేసుకోవచ్చు. గోధుమ పిండే లేకపోతే అసలు భగవత్ తత్వం అంటూ ఉంటే అది ఎన్ని రకాలైన రూపాలైనా పొందుతుంది. కాబట్టి ఆయన ఇప్పుడు బ్రహ్మచారి రూపంలో అమ్మవారి దగ్గరికి వెళ్ళాడు. ఆ తల్లి బహిర్ముఖురాలు అయింది, చిలికెత్తెలతో కలిసి ఉంది. తనరు ముమ్మారు చుట్టిన దర్భముంజితో కొమ్మెరెంగు పలంచి గోచితోడ మొలనున్న ధవళంపు ముద్దుపేలికతోడ ఇమ్మైన కృష్ణాది నమ్ముతోడ వెలుపల పెట్టిన వెలిజెన్నిదముతోడ రమ్య భస్మత్రిపుండ్రములతోడ అక్షమాలికతోడ ఆ చిన్న కూకటి జుట్టుతోడ మేధావి బొట్టుతోడ ఎడమ క్రేల వ్రేలు పొడవైన దండంబుతోడ దర్భయు ముంజియు ఉంగరమును విలుంగా గొడుగు పట్టి వడుగు కుర్రడై చనుదించే శూలి మంచుకొండ చూలి కడకు. మంచుకొండ చూలి అంటే హిమవత్ పర్వత పుత్రి హైమవతి. హైమవతి హేమవతి రెండున్నాయి. కాబట్టి హైమవతి దగ్గరికి వెళ్ళాడు ఆయన, తపస్సు చేస్తున్న తల్లి దగ్గరికి. ఎలా అంటే బ్రహ్మచారి ఎలా ఉండాలో అలా. ఏ ఆశ్రమమునకు ఆ ధర్మం. అందుకే వర్ణాశ్రమ ధర్మము అన్న మాట వచ్చింది. వర్ణమునకు ధర్మం ఉంటుంది, ఆశ్రమమునకు ధర్మం ఉంటుంది. ఒక ఆశ్రమం వాడు ఇంకో ఆశ్రమం పని చేశాడనుకోండి, వెంటనే ధర్మం వదిలేశాడని గుర్తు. బ్రహ్మచారి భిక్ష స్వీకరించాలి తప్ప వండించుకు తినకూడదు. 4 ఇళ్ల ముందుకు వెళ్ళి ఆ ఇళ్లల్లో వచ్చినటువంటి భిక్ష గురుపత్నికి ఇచ్చి గురుపత్ని పెట్టింది తింటారు. అంతేకాని సిద్ధాన్నం వండించుకుని ఆ పప్పు వేయించుకుని కూర వేయించుకుని తింటే నా మహాది బ్రహ్మచర్య ఏమిటి? అందుకే ఆ బ్రహ్మచర్య దీక్షని విడిచిపెట్టి గృహస్థాశ్రమంలోకి ప్రవేశించే ముందు చేసిన స్నాతకం ఉందే, ఇవాళ వైదికంలో దానంత బూటకపు ప్రక్రియ ఇంకొకటి లేదు. నాకేమీ భయం లేదు, ఉన్నది ఉన్నట్టు మాట్లాడతాను నేను. ఎందుచేత అంటే ఇత పూర్వం అద్దం చూసుకోలేదు కాబట్టి ఇప్పుడు అద్దం చూసుకోమనాలి. ఇత పూర్వం తలదువ్వుకోలేదు కాబట్టి ఇప్పుడు తలదువ్వుకోవాలి. ఇత పూర్వం తాంబూలం వేసుకోలేదు కాబట్టి ఇప్పుడు భార్య చేసి తాంబూలం వేసుకోవాలి.
ఇప్పుడు గృహస్థాశ్రమంలోకి ఎడుతున్నాడు కాబట్టి వాడికి కొన్ని కొన్ని మాటలు చెప్పారు. అదిగో జ్యోతిర్లింగార్చన చేస్తున్నప్పుడు నిన్నటి రోజున ఉపనిషత్తులోంచి వాళ్ళు చెప్పారే శ్రద్ధయా దేయం అంటూను. మాతృదేవో భవ, పితృదేవో భవ, ఆచార్య దేవో భవ, అతిథి దేవో భవ, ఇవన్నీ గురువుగారు చెప్తాడు. గృహస్థాశ్రమంలోకి ప్రవేశించే ముందు ఎందుకు ఎడుతున్నావు నువ్వు అని. బ్రహ్మచర్యంలో ఉన్నవాడికి ఆయన నియమం ఆయనకు ఉంటుంది. ఆయన ఎప్పుడు దర్భ ముంచి కట్టుకుని ఉంటాడు, కట్టుకుని కృష్ణాజినం వేసుకుని ఉంటాడు, పిలక పెట్టుకుని ఉంటాడు. పిలక పెట్టుకుని ఉండి ఎప్పుడు బొట్టు పెట్టుకుని శిఖతో ఉండి ఏకవస్త్రధరోధన్వీ శిఖీ కనకమాలయ అంటారు. ఇవాళ లోకంలో రామచంద్రమూర్తి ఫోటోలు ఏ ఉన్నాయో వాటంత అబద్ధపు ఫోటోలు ఇంకోటి లేవు. ఎందుచేత అంటే రాముడు పట్టాభిషేకం చేసుకున్నప్పుడు చురకుల్ని పిలిపించి తలంతా ముండనం చేసుకుని పిలక పెట్టుకుని చేసుకున్నాడు అని రామాయణం. అసలు అప్పుడేంటి ఆయన ఎప్పుడూ అంతే 14 ఏళ్ళ అరణ్యవాసంలో తప్ప జుత్తు లేదు ఆయనకి. మనవాళ్ళేమో పట్టాభిషేకానికి కిరీటంలోంచి ఇంత జుత్తు బయటెడతారు. ఒక్క రాత్రి అంత జుత్తు ఎలా పెరుగుతుంది? అసలు యథార్థమైనటువంటి పట్టాభిషేకంలో రామచంద్రమూర్తి యథార్థంగా ఎలా ఉంటారు మీరు చూడాలంటే ఒకే ఒక్క చోట సంభవం నాకు తెలిసి నేను చూసిన వాటిల్లో ఒక్క కంచి కామకోటి క్షేత్రంలో ఇప్పుడు ఉన్నటువంటి పీఠాచార్యులకు పూర్వాచార్యులు ఉన్నటువంటి ఆశ్రమం ఉంది. ఆ ఆశ్రమనకే త్యాగరాజస్వామి వారు కూడా వెళ్ళి కొన్నాళ్ళుండి కీర్తనలు చేశారు గురువుగారి కోసం. ఆ గురువులు ఆరాధన చేసినటువంటి పీఠ ప్రాంగణంలో రామాలయం ఉంది. ఆ రామాలయంలో ఉన్న రామచంద్రమూర్తి అలా ఉన్నారు. శ్రీరామాయణంలో చెప్పబడిన రామచంద్రమూర్తి అక్కడ ఒక్క చోటే కనపడతారు. కాబట్టి ఏకవస్త్రధరోధన్వీ శిఖీ కనకమాలయ అనే అరణ్యకాండలో మరీచుడు చెప్తాడు రాముడు కూడా పిలక పెట్టుకుని అలా ఉంటాడని. బ్రహ్మచారిలా ఉండాలి. అందుకే పోతన గారు భాగవతం చేస్తూ అష్టమస్కంధం వామనమూర్తి ఘట్టంలో వామనమూర్తి బ్రహ్మచారి వెళ్ళి ఆ బలిచక్రవర్తి ముందు నిలబడితే నీకేం కావాలో చెప్పవయా, ఏం కావాలంటే అది ఇచ్చేస్తాను నీకంటాడు. ఆయన అంటాడు గొడుగో జన్నిదమో కమండలయో నాకున్ ముంజియో దండమో వడుగేనెక్కడ కరుల్ వామాక్షుల శొమ్ములెక్కడ నిత్యోచిత కర్మమెక్కడ మదాకాంక్షితంబైన 3 అడుగుల మేరయత్రోవకిచ్చుటది బ్రహ్మాండంబు నా పాలికిన్. బ్రహ్మచారి అవన్నీ పుచ్చుకోకూడదు. ఓ గొడుగో ఓ జంజమో ఏదన్నా ఇవ్వయా, అవన్నీ నాకెందుకు అంటాడు. బ్రహ్మచారి ఎలా ఉండాలో అలా ఉండాలి. అందుకే తనరు ముమ్మారు చుట్టిన దర్భముంజితో దర్భలతో కూడుకున్నటువంటి తాడు 3 మాటలు చుట్టుకున్నాడు బ్రహ్మచారిగా. దర్భముంజితో కొమ్మెరింగు పలంచి గోచితోడా, ఓ గోచి ఓటి పసుపచ్చటి గోచి ఓటి పెట్టుకున్నాడు. పెట్టుకుని మహానుభావుడు బయలుదేరి వచ్చాడు. కొమ్మెరింగు పలంచి గోచితోడా వెలుపల మొలనున్న ముద్దైన ధవళంపు పేలికతోడా, ఆ మొలన కట్టుకున్నటువంటి ఓ ధవళంపు పేలిక అంటే ఓ తెల్లటి బట్ట ఒకటి ఏదో కట్టుకున్నాడా అన్నట్టుగా ఉండి లంగోటా పెట్టుకున్నట్టుగా ఓ గోచీలా కట్టుకున్నాడు. కాబట్టి ఆ ధవళంపు పేలికతోడా ఇమ్మైన కృష్ణాజినమ్ముతోడా పైన కృష్ణాజినం కప్పుకున్నాడు. కప్పుకుని ఇమ్మైన కృష్ణాజినమ్ముతోడా ఆ వచ్చినటువంటి వాడు వెలుపల పెట్టిన వెలిజన్నిదముతోడా 3 పోగులతో ఉన్నటువంటి జంఝం రమ్య భస్మ త్రిపుండ్రములతోడా చక్కగా 3 విభూతి రేఖలు బొటనవేలుతో ఇలా పెడితే దృష్టి తగలకుండా రక్ష. వైదికమైన ఆచరణ చేసి వెడుతున్నాడు అని గుర్తు ఏంటంటే 3 గీతలు ఉండాలి లలాటమనందు. కాబట్టి రమ్య భస్మ త్రిపుండ్రములతోడా 3 విభూతి రేఖలు పెట్టుకున్నవాడై బ్రహ్మచారిగా చక్కగా నడిచి వెడుతూ దానితో పాటుగా ఆయన అక్షమాలికతోడా ఆ నుంచి క్షా వరకు ఉన్నటువంటి అక్షరాలన్నీ మాలగా పట్టుకుంటారు. అందుకే అన్నపూర్ణ అంటే కేవలం అన్నం పెట్టేది అని కాదు దాని అర్థం. ఆదిక్షాంత సమస్త వర్ణనికరి శంభు ప్రియేశాంకరి ఆ నుంచి క్షా వరకు ఉన్న అక్షరాలన్నీ వ్యాకరణంలో దీర్ఘాలతోటి ఒత్తులతోటి కలిపి వాంగ్మయంగా మారాయి. సమస్త వాంగ్మయ స్వరూపిణి అని అర్థం. ఆవిడే అన్నం పెట్టిన ఆవిడే చదువిచ్చిన ఆవిడే చిట్ట చివరికి అన్నం తిని ఈ శరీరంతో సంతోషంగా ఉండిపోవడం కాదు, ఈ శరీరాన్ని ప్రయోజనాత్మకంగా వాడుకుని మళ్ళీ పుట్టవలసిన అవసరం లేని పునరావృత్తి రహిత శాశ్వత శివ సాయుధ్య స్థితిని పొందడానికి కావలసిన జ్ఞానమునిచ్చిన ఆవిడే. అందుకని అన్నం ఒక్కటి ఇమ్మని అడగారు. అమ్మవారి దగ్గరికి వెడితే శంకర భగవత్పాదులు జ్ఞాన వైరాగ్య సిద్ధ్యర్థం భిక్షాం దేహీ చ పార్వతి అని అడిగారు. కాబట్టి ఏది ఇచ్చినా ఆవిడ ఇవ్వాలి. అందుకని ఆదిక్షాంత సమస్త వర్ణనికరి ఆవిడ ఆ నుంచి క్షా వరకు ఆవిడ యొక్క స్వరూపం. అలాగే ఈయన అక్షమాలికతోడా
ఆ అక్షమాలని చేతిలో పట్టుకుని తిప్పుతున్నాడు. బ్రహ్మచారి కాబట్టి అధ్యయనం చేస్తూ ఉంటాడు కాబట్టి అక్షమాలికతోడా చక్కగా ఆ చిన్న కూకటి జుత్తుతోడా చౌలము అని వేదంలో ఒక అంగం. చౌలము అంటే శిఖ పెడతారు. చౌలములో పెట్టినటువంటి శిఖ ఇక సన్యాసాశ్రమంలో పెడితేనే తీయాలి, అంతేగాని తిరుమల వెళ్ళి తలనీలాలు ఇచ్చేసామండని అక్కడి నుంచి బోడిగుండు చేయించుకుని ఇంటికి రాకూడదు. ఎప్పుడూ బోడిగుండు చేయించుకోకూడదు. విచిత్రం ఏంటంటే కనీసం వాళ్ళు ఓ బోర్డెట్ అలా చేయించుకోకూడదు. చౌలము అని ఒక సంస్కారం చేస్తారు. చౌలము అన్న సంస్కారం చేస్తే శిఖ పెడతారు. ఆ శిఖ ఒక్క బ్రాహ్మణులకని మీరు అనుకునేరు. శిఖా పరిజ్ఞానం అని వేదంలో చాలా పెద్ద అధ్యాయం దాని గురించి. శిఖ అందరికీ ఉండాలి, ప్రతి వారికి శిఖ ఉండాలి. బ్రహ్మరంధ్ర స్థానాన్ని అక్కడ వరకే తప్ప ఇక దాటి ముట్టుకోవడానికి కూడా వీల్లేదు. ఇక అందుకనే శిఖాస్థానము అంటారు. ఆ శిఖ ఉండాలి తప్పకుండా. కాబట్టి ఆయన ఆ చిన్న కూకటి జుత్తుతోడా శివుడు బ్రహ్మచారిగా పెడితే ఎన్ని నియమాలు పాటించాడో చూడండి, లోకానికి ధర్మం చెప్పడానికి. ఓ చిన్న పిలక పెట్టుకుని చక్కటి బొట్టు పెట్టుకుని అక్షమాల పట్టుకుని ఆ ఎడమ చేత వ్రేలు పెద్ద దండంబుతోడా ఓ కర్ర ఒకటి చేతిలో పట్టుకున్నాడు. బ్రహ్మచారికి సన్యాసికి కూడా దండం ఇస్తారు. ఎందుకంటే బ్రహ్మచారి అయినా శరీరాన్ని కాపాడుకోవాలిగా. ఓ పామో పురుగో కనబడితే దాన్ని కొట్టి తనను తాను రక్షించుకోవడానికి ఓ దండం. సన్యాసికి దండం ఇస్తారు. సన్యాసికి దండం ఎందుకు ఇస్తారంటే వేద విరుద్ధ మార్గంలో ఉన్న వాళ్ళని దండించి వేదాన్ని నిలబెట్టమని. అందుకున్నాను స్మా నేను తుర్యంలో ఖబర్దార్ వేద విరుద్ధంగా మాట్లాడితే అంగీకరించను అని చెప్పడానికి దండం పట్టుకుంటారు. శంకర భగవత్పాదులు సత్యదండం పట్టుకున్నారు అని వ్యాఖ్యానాల్లో శంకరులు దండం ఎందుకు పట్టుకున్నారో చెప్తారు. కాబట్టి మహానుభావుడు బ్రహ్మచారిగా వస్తూ చేతిలో కర్ర పట్టుకున్నాడు. పట్టుకుని ఓ గొడుగు ఒకటి వేసుకున్నాడు. బ్రహ్మచారి గొడుగు వేసుకుంటాడు, అందుకే వామనమూర్తి వచ్చేటప్పుడు గొడుగు వేసుకుని వచ్చాడు. ఆ గొడుగు ఒకటి వేసుకుని ఆ తల్లి మంచుకొండ చూలికడకు ఆ హిమవత్ పర్వత పుత్రి అయినటువంటి పార్వతీదేవి ఎక్కడ తపస్సు చేస్తోందో అక్కడికి వెళ్ళాడు. బ్రహ్మచారి వచ్చినా సన్యాసి వచ్చినా ఒక లక్షణం ఉంటుంది, వాళ్ళని ఉత్తర క్షణంలో పూజించాలి. అదొక గౌరవం. ఎందుకంటే బ్రహ్మచారి వచ్చాడనుకోండి వెంటనే లేచి ఆహ్వానిస్తారు, సభలోకి ఆహ్వానించి రావయా కూర్చో అంటారు. అందున ప్రత్యేకించి గృహస్థుకి అది ధర్మం. బ్రహ్మచారి వస్తే భిక్ష పెట్టాలి, సన్యాసి వస్తే భిక్ష పెట్టాలి. వీళ్ళిద్దరికీ భిక్ష, ఎందుకంటే వాళ్ళకి ఆహారాన్ని నిల్వ చేసుకునే అధికారం కానీ అగ్నిహోత్రం మీద వండుకునే అధికారం కానీ వాళ్ళకి లేదు. అందుకే సన్యాసి శరీరం పడిపోతే కాల్చరు. కారణం ఏమిటంటే ఆయన అగ్ని సంపర్కాన్ని వదిలేస్తాడు, ఆయన వండుకోడు, అగ్నికార్యం చేయడు. యజ్ఞయాగాది క్రతువులు చేరు నకర్మణాన ప్రజాధనీన త్యాగే నైకే అమృతత్వ మానసు పరీణ నాకం నిహితం గుహాయాం విభ్రాజతి తద్యతయో విశంతి అన్న మంత్రాలు చెప్తారు. అందుకే సన్యాసి వస్తుంటే కైవల్యోపనిషత్తులోంచి. కాబట్టి సన్యాసికి అగ్నితో సంబంధం లేదు కాబట్టి ఆయన శరీరాన్ని కాల్చరు, భూస్థాపితం చేసి తులసి కోట పెడితే బృందావనం, శివలింగం పెడితే అధిష్టానం, అంతే. పరమాచార్య స్వామి వారి యొక్క శరీరాన్ని పెట్టిన చోట తులసి కోట ఉంటుంది, అందుకని పరమాచార్య స్వామి వారి బృందావనం అంటాం. శృంగేరి పెడితే శివలింగాలు పెట్టి కనబడతాయి, అధిష్టానములు అంటే గురువుల అధిష్టానములు అని. కాబట్టి ఇప్పుడు ఆ వచ్చినటువంటి ఆయన బ్రహ్మచారిగా వచ్చాడు కాబట్టి ఆయన బ్రహ్మచారి నియమములన్నీ పాటించి ఆయన వస్తుంటే ఆయన్ని గౌరవించాలి కదా, కుశల ప్రశ్న వెయ్యాలి కదా. ఏమయ్యా భోజనం చేశావా, భిక్ష తీసుకుంటావా, ఆకలితో వచ్చావా, ఇది అడగాలి. బ్రహ్మచారి సన్యాసి గృహస్థు మీద ఆధారపడతారు. గృహస్థాశ్రమము తనంత తాను ఎందుకు గొప్పది అని అడిగారు. ఎందుకు గొప్పది అంటే సంపాదించి దాచుకుంటాడని కాదు. బ్రహ్మచారి సన్యాసి గృహస్థు మీద ఆధారపడతారు. భవతి భిక్షాం దేహి అని ఒక సన్యాసి వస్తే గృహస్థు పెట్టాలి. ఒక బ్రహ్మచారి అమ్మా నేను వేదం చదువుకుంటున్నానమ్మా, నాకు ఈ పూట మీరు భోజనం పెట్టండి అంటే చక్కగా మర్యాదతో వడ్డన చేసి భోజనం పెట్టాలి. బ్రహ్మచారి సన్యాసి సమాజంలో గృహస్థు మీద ఆధారపడతారు, సంపాదించి దాచకూడదు. ఇద్దరు దాచుకునే అధికారం ఉన్నవాడు ఎవరంటే ఒక్క గృహస్థే. అందుకే బ్రహ్మచారి కానీ సన్యాసి కానీ ప్రత్యేకించి సన్యాసి దానం పట్టరు, ఎందుకంటే వాళ్ళకి దాచుకునే అధికారం లేదు. ఆకలేస్తే రోగం వచ్చినట్టు ఉంది. నాకు దగ్గు వచ్చింది, దగ్గే వరకు మంది వేసుకుంటాను కానీ 50 రూపాయలు పెట్టుకున్నానని తగ్గిపోయాక కూడా వేసుకుంటానేమిటి. ఆకలి తగ్గిపోయే వరకు తింటారు, అది ఏదైనా సరే. డాక్టర్ గారు రాసింది చేదుగా ఉన్నా వగరగా ఉన్నా తీయగా ఉన్నా వేసుకోవాలి అంతే. ఆకలి తగ్గిపోయేంత వరకు అలాగే తీసుకుంటారు. నేను ఒకసారి విశాఖపట్నం భీమునిపట్నంలో ఒక ఆయన్ని చూశా.
మహాసిద్ధ పురుషుడండి, ఆయనకి ఎప్పుడూ ఆకలేసింది అనిపిస్తే వస్తారు, లేకపోతే రారు. ఆ లోపల బాగా చెట్లతో ఉంటుంది డొంక, అందులో ఉంటారు, ఎప్పుడైనా వస్తారు. మీరు ఉంటే ఉండండి, మరి వస్తే వస్తారు, లేకపోతే లేదు, అలా చెప్పలేము. అప్పుడే ఆయన వచ్చి 2-3 రోజులు అయిందన్నారు. నేను ఏమో నా అదృష్టం బాగుంటే చూద్దామని కూర్చున్నాను. ఆయన 1 గంట 2 గంటల మధ్యలో గబ్బ 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 అంగలేసుకుంటూ వచ్చారు. వచ్చి ఆయనకి ఆకలేస్తోంది, అలా నిలబడ్డారు ఆవు దగ్గరికి వెళ్ళి. ఆ ఆవుకి మరి ఏమర్థమైందో ఆయన్ని చూసి, పరదేవత మహాపురుషుడు అనుకుందో ఏమో, అది కుడితి తాగుతున్నది మూతితో ఇలా ముద్ద పైకెత్తి ఆయన ముందు పెట్టింది. ఆయన దాని మూతి మీద ఉన్న ముద్ద తీసి ఆ చిట్టు తవుడు ముద్ద తినేశారు. తినేసి మంచినీళ్ళు తాగి మళ్ళీ వెళ్ళిపోతున్నారు. నేను వెళ్ళి నమస్కారం పెట్టాను. ఆయన ఏమనుకున్నారో తెలియదు, రాతి మీద కూర్చున్నారు. కూర్చుని నేను నీకు ఒక్క మాట చెప్పి వెళ్ళిపోతానన్నారు. ఏమిటి చెప్పండి అన్నాడు. ఆయన అన్నారు, నాకు ఇప్పటికీ జ్ఞాపకం వారు చెప్పిన మాట. కళాశాసనపరై మదాచార్య పురోగమై సర్వైశ్చ పూర్వైరాచార్యై సత్కృతాయాస్తు మంగళం. మంగళం కోసలేంద్రాయ మహనీయ గుణాత్మనే చక్రవర్తి తనూజాయ సర్వభౌమాయ మంగళం. ఉమాకాంతాయ కాంతాయ కామితార్థప్రదాయినే శ్రీగిరీశాయ దేవాయ మలినాథాయ మంగళం. కరచరణకృతం వా కర్మవాక్కాయజం వా శ్రవణనైనజం వా మనసం వాపరాధం విహితం వా సర్వమేత్తక్షమస్వ శివ శివ కరుణాబ్ధే శ్రీ మహాదేవ శంభో. సర్వం శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణమస్తు. స్వస్తి.